అంటే ప్రవీణ్ని యూజ్ చేసి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అది చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారో ఇంకా చెప్పాల్సినవి మిగిలిపోయినాయని? అంటే ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, సంఘటనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటేనే వాళ్ళు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కొంచెం ఈజీ అయింది. ఎందుకు మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా అంత లైట్గా తీసి పడేస్తున్నారు? ఆయన కూడా పెద్ద పాస్టర్ అని చెప్తారు, పొద్దున్న లేస్తే హిందువులను ఏకతాటిగా వాయించేస్తాడు కదా అటు ఇటు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, పిచ్చి పిచ్చిగా వాగేవాడు కావాలి తప్ప వాడు పెద్ద పాస్టర్ అని చెప్పి మీరు క్రైస్తవులతో కూడా చెప్పించలేరు. వాడు మన ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన పెడతానని చెప్పి పెద్ద సభ పెడతానని రండి అన్నాడు. 30 మంది వచ్చారు, అందులో 20 మంది పెద్ద సభకి 30 మందికి చాలా తేడా. 30 మందిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు. ఓకే, ఉపాధి హామీ 20 మంది భోజనం కోసం కూర్చోబెట్టారు, 500 భోజనం కూర్చోబెట్టారు. అది వాడి స్టైల్. అది పెద్ద పాస్టర్ ఏంటి, వాడు మణిపూర్ శవాల మీద 3 కోట్లు మింగేశాడని చెప్పి క్రైస్తవంలోనే ఎవరు నమ్మట్లేవండి.